యోగా గురువులకు నా పాదాభివందనం సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం. యోగా క్లాస్కు రావడం అంటే యోగా చేయడం అంటే నేను చాలా బద్ధకం. యోగా క్లాస్కి రావడం అంటే ఇంకా బద్ధకం. మా మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్, అక్కడ కూర్చున్నాడు ప్రవీణ్ కుమార్ చారి సార్, వాళ్ళు నా కొలీగ్స్. వాళ్ళు తప్పకుండా నువ్వు రావాలి అని వాళ్ళు బాగా ఫోర్స్ చేసారు. వాళ్ళు ఫోర్స్ చేయడం వల్లనే నేను వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇద్దరికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను మా మేడము మా ఇద్దరు పిల్లలు కూడా ఈ యోగాలో మేము భాగస్థులమైనాం. ఇట్టి విషయాన్ని నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నా సార్. వాస్తవానికి సార్ వచ్చి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పేటప్పుడు అలా తిరుగుతుంటే ఈసారి ఏం తిరుగుతున్నాడు, ఈయన ఏం చెప్తాడో ఏమో అనుకున్నాను వాస్తవానికి. కానీ ప్రాణాయామం, వెల్లంకిలా పడుకొని చేసే ఆసనాలు, బోర్లా పడుకొని చేసే ఆసనాలు, తర్వాత వజ్రాసనం నాకు ఒకటి బాగా నచ్చింది. వజ్రాసనంలో కూర్చోవాలంటే 2 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాం. దాన్ని ఎట్లా కూర్చోవాలి, దాని నుండి ఎలా బయటకు రావాలనేది కొత్త పాయింట్ నేర్చుకున్నాను ఇక్కడ. నాకు అది కూర్చోవడం అంటే చాలా కష్టము. ఇంకా ఈ యోగా క్లాస్ గురించి ఎంత చెప్పినా మిమ్మల్ని తక్కువ చేసినట్టు రియల్గా చెప్తున్నా, నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. త్రిగుణాలు కావచ్చు, కర్మఫలం కావచ్చు, అహంకారం కావచ్చు, తర్వాత భగవంతుని యొక్క దర్శనం, మనం ఎక్కడ భగవంతుడు ఉన్నాడు, ఎవరు అనేటటువంటి మొత్తం విషయాలు రియల్లీ సూపర్ సార్. ఇంకొక విషయం, నాకు అవకాశం ఉంటే నేను కూడా ఒక స్వయం సేవకు లెక్క ఇక్కడ ఉందామనిపిస్తుంది సార్. 15-16 కిలోమీటర్ల దూరం నుంచి రోజు రావాలి, రోజు వెళ్ళాలి అంటే కొంచెం కష్టమైన పని. ఇంతటి సువర్ణ అవకాశాన్ని అందజేసిన మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీర్చారో నాకు తెలియదు సార్. వాళ్ళకైతే శిరస్సు వహించి దండం పెట్టుకుంటున్నా. మరియు ఈ యోగా వల్ల మా ఫ్యామిలీ కూడా ఇంకా డెవలప్ అయ్యి మంచిగా బాగుండాలని బాగుంటుందని ఆశిస్తున్నా. తర్వాత గుడి యాజమాన్యానికి, తర్వాత అన్నగారు శ్రీపాల్ సార్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ప్రతిరోజు సమయం ఇవ్వడం సూపర్ సార్. ఇంకా ఒకవేళ భవిష్యత్తులో 1 సంవత్సరానికో 2 సంవత్సరానికో ఎలాంటి అవకాశం ఉన్నా తప్పకుండా మెదక్ రండి సార్. మేమందరం మిమ్మల్ని ఘనంగా స్వాగతిస్తాం. మీరు ఖచ్చితంగా ఎక్కడున్నా శ్రీకోటి కళింగరాజు గారు, మీరు ఎక్కడున్నా మా హృదయంలో ఉంటారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.